హాయ్ అండి, ఈరోజు నేను మీకు గోరింటాకు ఎలా పేస్ట్ చేసుకోవాలి, ఎలా చేస్తే ఎర్రగా అవుతుంది మరియు ఈజీగా డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను అన్నమాట. చూసారు కదా, ఇది గోరింటాకు చెట్టు. చూసారు కదా, కొమ్మలు పట్టుకొని ఇలా రెబ్బినట్టుగా అంటే సరిపోతుంది, వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత కట్టెలేమీ లేకుండా ఓన్లీ ఆకులు ఉండేటట్టుగా తెంపుకోవాలి. మళ్ళీ ఏమైనా అక్కడక్కడ కట్టెలు వస్తే కనుక తీసేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా వచ్చింది చెత్త. ఇలా ఫ్రెష్గా చేసిన దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కాసు వేసుకోవాలి. తమలపాకులో వేసుకుంటారు కదా, అదనమాట ఇది. హోల్సేల్ కిరాణా షాపుల్లో దేంట్లో అయినా దొరుకుతుంది. అలాంటివి చూపించాను కదా, అలాంటివి 2 5 రూపీస్కే ఉంటుంది ప్యాక్. సో దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ. చూసారు కదా, మిక్సీ జార్లోంచి తీస్తేనే నా చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయిందో. కాసు వేయడం వల్ల అలా త్వరగా ఎర్రబడుతుంది అన్నమాట. తర్వాత టూత్పిక్ తీసుకొని టూత్పిక్ సహాయంతో ఇలా మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా పెట్టేస్తున్నాను. మీరు ఫస్ట్ పెన్తో ఒక డిజైన్ డ్రా చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా డిజైన్ డ్రా చేసేసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, టూత్పిక్తో ఇలా ఒక దగ్గర పెట్టేసి దాన్ని టూత్పిక్తో అటు ఇటు జరిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈజీగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లోకి ఫామ్ అయిపోతుంది. ఒక దగ్గర రౌండ్గా పెట్టేసుకొని ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి దాన్ని అనేసుకోవడం అన్నట్టు టూత్పిక్తో. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆకు కాబట్టి మనము ఇంతకుముందు అయితే నైట్ అంతా ఉంచుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ లేదు కాబట్టి ఇలా కాసు వేసుకుంటే మనకి 10 మినిట్స్లోనే అవుతుంది. కొంచెం లావుగా ఎక్కువ పెట్టిన దగ్గర ఇంకా త్వరగా అవుతుందన్నమాట. మనకి ఈ వేళ్ళకి ఎక్కువ పెట్టుకుంటాం కదా, అక్కడ త్వరగా అవుతుంది యాక్చువల్లీ. సో పెట్టేసుకొని మనము ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, మంచిగా ఎర్రగా అయిపోతుంది. నేనైతే ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను అంతే. త్వరగా తీసేయాల్సి వచ్చింది ఇంట్లో పిల్లల వల్ల, అందుకని ఒక 15 మినిట్సే ఉంచేసుకున్నాను నేను. అయినా కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఎండింగ్లో చూస్తారు కదా మీరే. సో ఇలా మంచిగా పెట్టేసుకొని 1/2 అవర్ 1 అవర్ ఉంచేసుకున్న తర్వాత కడిగేస్తాం కదా. కడిగిన వెంటనే శుభ్రంగా తుడుచుకొని కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. అప్పుడు ఇంకాస్త రెడ్గా అవుతుంది నెక్స్ట్ డేకి, అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, బాగా వచ్చింది కదా డిజైన్. ఇప్పుడు ఇంకో చేతికి కూడా చూపిస్తున్నాను. లవ్ థీమ్ లాగా మొత్తం లవ్ షేప్స్ వచ్చేలాగా డిజైన్ వేస్తున్నాను. సో దీనిలో మొత్తం లవ్ షేప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక చేతిలో అయితే రకరకాల డిజైన్స్ ఎలా వేసుకోవాలో ఒకే చేతిలో చూపించాను అన్నమాట. అంటే వేళ్ళు 5 ఉన్నాయి కదా, 5 వేళ్ళకు 5 రకాల డిజైన్స్ వేసి చూపించాను. అంటే రకరకాలుగా వేసుకోవచ్చు అని మీకు చెప్పడానికి అన్నమాట. సో ఒక వేళ్ళది ఒక చెయ్యికి అలా వేసేసుకోవచ్చు, మొత్తం అన్ని వేళ్ళకు ఒకేలాగా. సో వీడియో మొత్తం చూసేయండి. ఇంకా ఎండింగ్లో పండిన తర్వాత వెంటనే చూపించిన వీడియో ఉంటుంది. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ డేకి ఇంకా ఎర్రబడుతుంది కానీ. సో వెంటనే చూపించిన వీడియో కూడా ఉంటుంది, చూసేయండి. ఇంకా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా వీడియో ఎండింగ్లో ఈ టూత్పిక్తో కాకుండా చేత్తో కూడా డిజైన్ ఎలా పెట్టుకోవాలో ఉంది, అది కూడా చూసేయండి.
సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.